శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి వీడియోను తీసుకురావడం జరిగింది. అదేమిటంటే, మనకు అనేక విధములైన కట్లను వేయడం జరుగుతుంది. అది వ్యాపార సంస్థకు కావచ్చు, అలాగే ఇంటికి కావచ్చు, లేదా మనిషికి కట్లు వేస్తారు. కట్లు వేసిన వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఆ కట్లు మనం తొలగించలేకపోతూ ఉంటాం. ఆ కట్లను తొలగించడానికి ఒక అద్భుతమైనటువంటి మా గురువుగారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీకు నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. మరి అది ఆ మంత్రం ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఈ మంత్రాన్ని మనము 3 రోజులు సాధన చేయవలసి ఉంటుంది. అది ఎప్పుడంటే ఇప్పుడు మనకు హోలీ రాబోతుంది కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశం. ఆ హోలీ రోజు కామదహనం చేస్తాం కదా, ఆ రోజు మనము ఈ సాధనను మొదలుపెట్టాలి. అది కామదహనం చేసిన రోజు, అలాగే హోలీ పండుగ చేసుకున్న రోజు, దాని తెల్లారి 3 రోజులు కనుక ఈ మంత్రాన్ని సాధన చేసినట్టయితే మంచి ఫలితాన్ని రావడం జరుగుతుంది. ఈ మంత్రం అనేది మనకు సిద్ధిస్తుంది. ఆ తర్వాత మనము ఈ మంత్రాన్ని ప్రయోగించి మనకు వేసినటువంటి కట్లు లేదా వ్యాపారానికి వేసినటువంటి కట్లు అనేది మనం తొలగించుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా సాధన చేయాలి అంటే, మొదటగా మనము హోలీ కామదహనం చేస్తారు కదా, ఆ రోజు ఒక ఎర్ర బట్ట తీసుకొని అందులో ఒక గుప్పెడు గోధుమలు, ఒక గుప్పెడు వడ్లు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు మీ పైనుంచి 7 సార్లు దిగతూడ్చుకొని కామదహనం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి ఆ ఎర్రటి బట్టను మూట కట్టేసి అందులో వేసి ఇంటికి రండి. వచ్చిన తర్వాత కాళ్ళు ముఖం కట్టుకొని మీరు పూజా మందిరానికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు పూజా మందిరంలో మీ ఇష్టదేవుడి ముందు కూర్చొని 11 అగరబత్తీలు వెలిగించండి. వెలిగించిన తర్వాత పంచోపచార పూజలు చేయండి. ఆ పంచోపచార పూజలు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత రుద్రాక్షమాల తీసుకొని గురు మంత్రాన్ని ఒక మాల చేయండి. గురు మంత్రం మీ దగ్గర ఉంటే పర్వాలేదు, లేదంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చేయండి. లేకపోతే ఓం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చేయండి. చేసిన తర్వాత నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు 11 మాలలు చేయాలి. అంటే 1100 సార్లు చేయవలసి ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే, ఓం నమో మలయాళ భగవతి నారాయణి ఇటి మిటి చిటి మిటి సర్వకట్లు చింది చింది చేదయ చేదయ సిద్ధులు పాదమాన అష్టభైరవుల పాదమాన ఓం గురు ప్రసాదం ఓం పట్ పట్ స్వాహ. ఓం నమో మలయాళ భగవతి నారాయణి ఇటి మిటి చిటి మిటి సర్వకట్లు చింది చింది చేదయ చేదయ సిద్ధుల పాదమాన అష్టభైరవుల పాదమాన ఓం గురు ప్రసాదం ఓం పట్ పట్ స్వాహ అనే మంత్రాన్ని 11 మాలలు చేయండి. చేసిన తర్వాత మీరు యథావిధిగా వెళ్ళి నిద్రపోండి. మరునాడు సాయంత్రం కూడా అదేవిధంగా మీ గురు మంత్రాన్ని చేసిన తర్వాత ఈ మంత్రాన్ని మరలా 11 సార్లు చేయండి. 11 మాలలు చేయండి. అలాగే 3వ రోజు కూడా 11 మాలలు చేస్తే మంత్రం పూర్తిగా సిద్ధిస్తుంది. ఆ తర్వాత తెల్లటి ఆవాలు తీసుకొని ఎవరికైనా కట్లు వేస్తే వారికి 21 సార్లు లేదా 101 సార్లైన మంత్రాన్ని చదివి 7 సార్లు దిగతూడ్చి ఆ ఆవాలను మంటలో వేసేయండి. అదేవిధంగా నిమ్మకాయ 11 నిమ్మకాయల పైన ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 51 సార్లు 108 సార్లు తీవ్రతను బట్టి మంత్రించి దాన్ని 11 నిమ్మకాయలు ఆ వ్యక్తి పై నుంచి కోసేసి మీరు నీళ్ళలో కానీ లేదా మనసులు దొక్కని ప్లేస్లో వేసేసినట్టయితే అలా 3 రోజులు చేస్తే ఆ కట్లన్నీ తొలగిపోతాయి. అదే వ్యాపారానికైతే తెల్ల ఆవాలు తీసుకొని మంత్రించి ఆ చుట్టూ వ్యాపార సంస్థ చుట్టూ చల్లండి. అదేవిధంగా నిమ్మకాయతో చేసినా సరిపోతుంది, లేదా నీటిని మంత్రించి అభిమంత్రించినా కూడా సరిపోతుంది. ఇలా ఏ విధంగా అయినా ఎన్నో రకాలుగా అయినా సరే ఈ కట్లు తొలగించడానికి ఈ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. చేయవలసిందల్లా భక్తితో శ్రద్ధతో ఈ మంత్రం పైన నమ్మకంతో చేస్తే మంత్రం ఫలిస్తుంది. తప్పకుండా ఈ మంత్రాన్ని ఈ హోలీ పండుగకు అందరూ చేసి కూడా మా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.